క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల రెండవ ఆదివార వాక్యోపదేశమునకు మీ అందరికీ స్వాగతం. నేడు మనం తపస్కాలంలోని రెండవ వారంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ పవిత్ర ఆదివారమును దివ్యరూపధారణ ఆదివారంగా మనము కొనియాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం తపస్కాల రెండవ ఆదివారమున సువిశేష పఠనం యేసు దివ్యరూపధారణ గురించి ఉంటుంది. నేటి మొదటి పఠనంలో దేవుడు అబ్రహామును పిలుచుటను మరియు దేవుని పిలుపునకు అబ్రహాము చూపిన పరిపూర్ణ విధేయత, అబ్రహాము యొక్క ప్రత్యుత్తరాన్ని గురించి మనం వింటాం. రెండవ పట్టణంలో మనము పొందుకున్న రక్షణ మన వ్యక్తిగత కృషి వల్ల కలిగింది కాదని, అది కేవలము దేవుని యొక్క ఉచితానుగ్రహము మరియు ఆయన ప్రేమ ఫలితమేనని పునీత పౌలు గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. సువిశేష పట్టణంలో తాబోరు కొండపై క్రీస్తు పొందిన దివ్య మహిమ, దివ్యరూప ధారణ మన రాబోయే పునరుత్థాన మహిమకు సూచనగా నిలుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పఠనాలను మరింత లోతుగా ధ్యానిద్దాం. అబ్రహామునకు పిలుపు గురించి ఈనాటి మొదటి పఠనం ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనములో ఇలా చదువుతూ ఉన్నాం. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు, నిన్ను దీవించువారిని దీవింతును, నిన్ను శపించువారిని శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము బయలుదేరెను. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహాము ఒక గొప్ప మాదిరి, ఆదర్శం. అబ్రహాము అనగా అనేక జాతుల వారికి తండ్రి. నమ్మకానికి, విశ్వాసానికి అబ్రహాము ప్రతీక. అబ్రహాము జీవితం మనకు నేర్పే పాఠాలను 3 ముఖ్య అంశాలుగా విభజించుకోవచ్చు. 1, అబ్రహాము అచంచలమైన విధేయత. దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది విశ్వాసమే. ఫలితంగా అబ్రహాము గొప్పవాడు అగుటను చూస్తున్నాం. అబ్రహాము అసలు పేరు అబ్రాము, కానీ దేవుడు ఆయనను అబ్రహాము అనగా అనేక జాతులకు తండ్రి అని మార్చారు. దేవుడు తన దేశాన్ని, బంధువులను విడిచి వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోయినా అబ్రహాము వెనుకాడలేదు. ఈ సంఘటన నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుని మాటకు తర్కించకుండా లోబడటమే నిజమైన విశ్వాసం అని. ఇక రెండవది, శోధనలో నిలకడగా ఉండటం. అబ్రహాము జీవితం కేవలం ఆశీర్వాదాలతోనే నిండిపోలేదు, అది కఠినమైన పరీక్షలతో కూడుకున్నది. వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడైన ఇస్సాకును బలివ్వమన్నప్పుడు కూడా అబ్రహాము దేవునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోలేదు. శోధనలు మనల్ని పడగొట్టడానికి కాదు, మన విశ్వాసాన్ని మరింతగా బలపరచడానికే వస్తూ ఉంటాయి. అబ్రహాము మరి ఆ పరీక్షలో నెగ్గి దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఇక 3వదిగా, దేవుని కృప మరియు బహుమానం. మనం పొందుకునే రక్షణ లేదా ఆశీర్వాదాలు మన సొంత తెలివితేటల వల్ల వచ్చేవి కావు. అబ్రహాము దేవునిపై భారం వేసి ఆయనను నమ్మారు, విశ్వసించారు కాబట్టే దేవుడు అబ్రహామును గొప్ప జనముగా చేశారు. అబ్రహాము కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, నమ్మకానికి ఒక నిలువుటద్దం. మనము కూడా అబ్రహాము వలె దేవుని పిలుపును అంగీకరించి, దేవునిపై భారము మోసి, దేవునిపై నమ్మకం ఉంచి జీవిస్తే ఆయన మనలను అధికముగా ఆశీర్వదించుతారు.
దేవుని యందు విశ్వాసం కారణంగా అబ్రహాము శోధింపబడ్డాడు, కానీ విశ్వాసమును పోగొట్టుకొనలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా శోధింపబడినప్పుడు విశ్వాసమును నిలుపుకుంటే దేవుడు గొప్పగా బహుకరిస్తారు. అబ్రహాము వలె మనము కూడా శోధనల సమయంలో దైవ విశ్వాసాన్ని కవచంగా ధరించుకుంటే దేవుడు మన జీవితాలను ఉన్నత స్థితిలో నిలబెడతారు. ఈ సృష్టిలో సృష్టింపబడిన మనందరికీ దేవుని పిలుపు ఉంది. దేవుని ప్రణాళికను మనమందరము నెరవేర్చాల్సి ఉంది. దేవుని యొక్క పిలుపును ఆలకించి ఆయనను వెంబడించిన వారు ధన్యులు. దేవుడు పిలవగానే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా దైవ ప్రణాళికకు లోబడి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయన విధేయతకు ప్రతిఫలంగా దేవుడు ఆయనను ఒక మహాజాతికి తండ్రిగా చేసి ఆశీర్వదించారు. దేవుని హస్తాలతో రూపుదిద్దుకున్న మనం ఆయన సొత్తు. క్రీస్తు ఏ విధముగా అయితే తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారో మనము కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను గుర్తిస్తూ దైవరాజ్య వ్యాప్తికి మరియు స్వార్థ ప్రకటనకు మనము కృషి చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పఠనంలో యేసు దివ్యరూప ధారణ గురించి మనం ఆలకిస్తూ ఉన్నాం. దివ్యరూప ధారణ యేసు జీవితంలో జరిగిన అద్భుతమైన మహత్కరమైనటువంటి సంఘటన. యేసు శ్రమలానంతరం పొందబోవు మహిమకు ఇది తార్కాణం. ఇదొక గొప్ప దివ్య దర్శనం. దీనిని మనం 3 సువార్తల్లోనూ చూడవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మార్కు సువార్త 9వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో. అలాగే పేతురు తన లేఖలో యేసు దివ్యరూప ధారణ గురించి ప్రస్తావించాడు. 2వ లేఖ 1వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో. ఈ దివ్యరూప ధారణ 6 దినములు గడిచిన పిమ్మట అను వాక్యంతో ప్రారంభమవుతుంది. 17వ అధ్యాయము 1వ వచనం. 6 దినముల ముందట ఏమి జరిగిందో తెలుసుకోవటం మన విశ్వాసానికి ఎంతో ముఖ్యం. పేతురు అపోస్తలులందరి తరపున క్రీస్తును గూర్చిన ఒక గొప్ప విశ్వాసమును ప్రకటించాడు. అదేమిటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని. అప్పుడు ఈ విశ్వాస పునాదిపైనే యేసు తన సంఘమును, తన శ్రీసభను నిర్మిస్తానని, పేతురును పరలోక రాజ్యపు తాళపు చెవులను అప్పగిస్తానని వాగ్దానం చేశారు. అటు తరువాత వెంటనే ప్రభువు తాను అనుభవించబోయే పాటులు, మరణము మరియు ఉత్థానం గురించి శిష్యులకు వివరించారు. మెస్సయ్య అంటే కేవలం విజయాలు సాధించే రాజు అనుకున్నటువంటి శిష్యులు ఈ శ్రమల మార్గాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. మరలా పేతురు యేసును అడ్డుపడుతూ, ప్రభూ, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక, ఇది ఎన్నటికీ నీకు సంభవింపకుండునుగాక అని వారించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని యేసు ప్రభు సైతాను పనిగా ఖండించారు. కాబట్టి శిష్యులలో ఆవరించి ఉన్న ఈ అయోమయాన్ని, అవిశ్వాసాన్ని తొలగించి వారిని ధైర్యపరచటానికి యేసు తాబోరు కొండపై తన దివ్యత్వాన్ని వారికి ప్రత్యక్షపరచడం జరిగింది. మరణము తరువాత మహిమ ఉంటుంది అని ఈ దివ్యరూప ధారణ ద్వారా ప్రభువు తన శిష్యులకు, అపోస్తలులకు నిరూపించటం జరిగింది. యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. లూకా స్వార్థికుడు వారిని వెంట పెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో పర్వతాలు కేవలం ఎత్తైన ప్రదేశాలు మాత్రమే కాదు, దేవుని సాన్నిధ్యాన్ని బహిర్గతమునర్చిన ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు. అవి దైవ సాక్షాత్కారానికి వేదికలు. దేవుడు తన ప్రజలకు తనను తాను బయలుపరుచుకోవటానికి పర్వతాలను ఎంచుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో మోరియా కొండ అబ్రహాము విశ్వాసానికి పరీక్ష జరిగినటువంటి చోటు. ఆదికాండము 22వ అధ్యాయం. సినాయి లేదా హోరేబు కొండ
మోషే దేవుని నుండి 10 ఆజ్ఞలను పొందిన పవిత్ర స్థలం, నిర్గమకాండము 19వ అధ్యాయం. కర్మెలు కొండ, ఏలియా ప్రవక్త దేవుని యొక్క శక్తిని నిరూపించినటువంటి ప్రదేశం, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఈ విధంగా పర్వతాలు, కొండలు దైవ సాక్షాత్కారమునకు ప్రత్యేక ప్రదేశాలుగా నిలుస్తూ ఉన్నాయి. యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా పర్వతాలు లేదా కొండలు ముఖ్యమైన సంఘటనలను ప్రత్యేక ప్రదేశాలుగా నిలిచాయి. యేసు పర్వతమును ఎక్కి కూర్చొని ఉపదేశింప ఆరంభించెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అక్కడ యేసు అష్టభాగ్యాలను బోధించారు. యేసు ఉన్నత పర్వతము పైన దివ్యరూపధారణ చెందారు. తాబోరు కొండపై యేసు తన దివ్య రూపాన్ని ప్రదర్శించారు. అలాగే యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఒలీవు పర్వతముపై గెత్సెమనే తోటలో ప్రభువు తండ్రి చిత్తానికి లోబడ్డారు. కపాల స్థలము అను నామాంతరము గల గొల్గొతా అను స్థలమున కొండపైన ప్రభువు సిలువ వేయబడ్డాడు. గొల్గతా కొండపై మానవాళి రక్షణ కోసం సిలువ మరణాన్ని పొందారు. యేసు ఒలీవు పర్వతమున పరలోకమునకు కొనుపోబడ్డాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఒలీవు పర్వతము నుండి మహిమతో పరలోకములోనికి ప్రవేశించారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మన తాబోరు కొండ దివ్య బలి పూజ. మనం దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి వెళ్ళవలసిన శిఖరం దివ్య పూజా బలి. మనం ప్రతిరోజు వెళ్ళవలసిన కొండ దివ్య బలి పూజ. ప్రభు మనము ఇచ్చట ఉండుట మంచిది అని పేతురు పలికి ఉన్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. పేతురు పలికిన ఈ మాటలు మన హృదయాల నుండి రావాలి అంటే మనము దివ్య పూజలో పాల్గొనాలి. దివ్య పూజలో దేవుణ్ణి మనము సాక్షాత్కరించగలం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, క్రమం తప్పక దివ్య పూజా బలిలో పాల్గొనాలి. భయాలను, శోధనలను, పరధ్యానములను పక్కన పెట్టి ఏకదృష్టితో దివ్య పూజా బలిలో పాల్గొనాలి. వాటిని కొండ దిగువనే వదిలివేయాలి. బలిపీఠముపై ఉన్నది సాక్షాత్తు ఆ దేవుడే అని నమ్మి ఆరాధించాలి. అప్పుడు మనము కూడా పేతురు వలె ప్రభు మనము ఇచ్చట ఉండుట మంచిది అని మనస్ఫూర్తిగా చెప్పగలం. శిష్యులు కొండపై యేసు మహిమను చూసి ఎలాగైతే ఉత్తేజితులయ్యారో మనము కూడా ప్రతి దివ్య పూజా బలిలో క్రీస్తును కలుసుకొని ఆయన దివ్య శరీర రక్తములను స్వీకరించి నూతన బలముతో మనం మన అనుదిన జీవితంలోనికి వెళ్ళాలి. మత్తయి సువిశేషం ప్రకారం దివ్యరూపధారణ సమయమందు యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా అయ్యెను. లూకా సువార్తికుడు ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పారు. ఆయన ప్రార్థన చేసి కొనుచుండగా రూపాంతరము చెందాడని చెప్పాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో. అది మహోన్నతమైన యేసుని రూపాంతరం. తన దైవత్వమును సాక్షాత్కరించారు. శిష్యులకు యేసు దైవ కుమారుడు అని ప్రవచింపబడిన వాగ్దానాలు ఆయనలో నెరవేరాయి అని బహిర్గతం చేశారు. ఈ విధంగా వారి విశ్వాసం బలపడింది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా రూపాంతరం చెందాలి. బహిర్గత మార్పు కాక అంతర్గత మార్పు, పరివర్తన, ఆలోచన ధోరణి మనలో అలాంటి మార్పు కలగాలి. ప్రార్థన అనేది కేవలం అడగడము కాదు, అది దేవునితో మమేకమవ్వటం. మనము నిజాయితీగా ప్రార్థించినప్పుడు మన ముఖాల్లో కూడా ఒక దైవిక ప్రశాంతత, మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఈ దివ్య రూప ధారణ ద్వారా శిష్యులకు 3 విషయాలు స్పష్టమయ్యాయి. ఒకటి, ఆయన కేవలము ఒక ప్రవక్త మాత్రమే కాదు, సాక్షాత్తు దైవ కుమారుడు. పాత నిబంధనలో ప్రవచింపబడిన మెస్సయ ఈయనే అని నిర్ధారించబడింది. అలాగే
రాబోయే శిలువ శ్రమలను తట్టుకోవటానికి శిష్యులకు ఈ మహిమ ఒక నిరీక్షణను ఇచ్చింది. యేసు ప్రభు యొక్క వస్త్రాలు తెల్లగా మారినట్లుగా మన మార్పు కేవలము బాహ్యంగా బట్టలు మార్చుకోవటం లేదా పైకి భక్తిగా కనిపించటం కాదు. మనలో అంతర్గత మార్పు కలగాలి. ఈ తపస్కాలంలో మనం కేవలం ఉపవాసాలు ఉండటమే కాకుండా మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో రూపాంతరం చెందాలి. అప్పుడే మనము నిజమైన క్రీస్తు శిష్యులమవుతాం. ఇక యేసుతో మోషే, ఏలియాలు సంభాషించారు. 17వ అధ్యాయము 3వ వచనం. బైబిల్ గ్రంథం ప్రకారం వీరిద్దరూ ఇజ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పునాదులకు ప్రతినిధులు, మోషే మరియు ఏలియా. మోషే ఇజ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును ఒసగాడు. మోషే ధర్మశాస్త్రమునకు సూచన. ఏలియా ప్రవక్తలలో అగ్రగణ్యుడు. విగ్రహారాధనను ఎదిరించి దేవుని వాక్కును చాటినటువంటి ప్రవక్త. ఏలియా ప్రవక్తల బోధనలకు సూచన. మోషే మరియు ఏలియా ఇరువురు కూడా పర్వతముపై దేవుణ్ణి దర్శించారు. మోషే సినాయి కొండపై, ఏలియా హోరేబు కొండపై దేవుని మహిమను చూశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి తాబోరు కొండపై సాక్షాత్తు దేవుని కుమారుడిని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువు వలె 40 దినాలు వారి ఇరువురు కూడా ఉపవాసం చేశారు. మోషే, ఏలియా ఇరువురు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అలాగే యేసు ప్రభు కూడా తన పరిచర్య ప్రారంభంలో 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇచ్చట ధర్మశాస్త్రమునకు, ప్రవక్తల ప్రవచనములకు యేసు పరిపూర్ణము అని సూచించుటకు వారి ఇరువురు కూడా దర్శనమిచ్చారు. నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును సంపూర్ణమనర్చుటకు వచ్చి తిని అని యేసు స్పష్టం చేసి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మోషే మరియు ఏలియా యేసుతో సంభాషించటం ద్వారా పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానాలన్నీ యేసుక్రీస్తులో పరిపూర్ణం అయ్యాయని ప్రపంచానికి వెల్లడి చేయటం జరిగింది. ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు ఇప్పుడు తమ అధికారాన్ని యేసుక్రీస్తుకు అప్పగిస్తూ ఆయన చెప్పేది వినమని మనకు సూచిస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాత నిబంధనలోని నియమాలను, ప్రవక్తల హెచ్చరికలను చదివినప్పుడు అవి మనల్ని యేసు వైపుకై నడిపించాలి. యేసు లేని ధర్మశాస్త్రం కేవలం అక్షరం మాత్రమే. కానీ యేసుతో కూడిన ధర్మశాస్త్రం జీవాన్నిచ్చేటటువంటి కృప. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను అని 17వ అధ్యాయము 5వ వచనంలో చదువుతూ ఉన్నాం. దివ్యముఖ తేజస్సును చూచి ఎవరూ జీవింపలేరు అని నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనంలో చదువుకున్నాం. తట్టుకొని నిలువలేరు, నేలపై బోరిగిల పడుదురు అని మనం చదువుతూ ఉన్నాం. అందుకే శిష్యులు బోరగిల పడిరి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. అనేక సందర్భాలలో దేవుడు పర్వతముపై మేఘము వలె, అగ్ని వలె దిగివచ్చినట్లుగానే ఈ దివ్యరూప ధారణ సమయంలో కూడా మేఘము వలె దిగి వచ్చెను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన మహిమను నేరుగా చూపిస్తే మానవుడు తట్టుకోలేడు. అందుకే ఆయన మేఘము ద్వారా తన సన్నిధిని చాటుతారు. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మేఘము దేవుని యొక్క రాకను సూచిస్తుంది. ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు పగటివేళ దేవుడు మేఘ స్తంభములో ఉండి వారిని నడిపించారు. సినాయి పర్వతంపై దేవుడు దిగి వచ్చినప్పుడు మేఘము పర్వతాన్ని కప్పివేసింది. ఇక్కడ మేఘము శిష్యులను ఆవరించెను అంటే వారు దేవుని మహిమ అనే కవచంలోనికి ప్రవేశించారు అని అర్థం. మహిమను చూసినప్పుడు శిష్యులు నేలపై బోరగిల పడటం వారిలోని భక్తిని, దేవుని పట్ల ఉన్న భయాన్ని సూచిస్తుంది. దమస్కు మార్గంలో ఆకాశం నుండి వెలుగు ప్రకాశించినప్పుడు సౌలు నేల మీద పడిపోయాడు. దైవ సన్నిధిలో మనిషి తన అల్పత్వాన్ని గుర్తించి వినయముతో మోకరిల్లడం, ఇది సహజ సిద్ధమైనటువంటి స్పందన. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధి మనల్ని ఆవరించినప్పుడు మనము భయపడకూడదు. శిష్యులు భయపడినప్పుడు యేసు వారిని తాకి
లెండి భయపడకుడు అని ధైర్యం చెప్పారు. 17వ అధ్యాయం 7వ వచనం. మన జీవితాల్లో కష్టాలు అనే మేఘాలు కమ్మినప్పుడు వాటి వెనుక దేవుని మహిమ ఉందని, ఆయన మనల్ని తాకి ధైర్యం చెప్తారని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇక ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని పరమ తండ్రి వాణి వినిపించింది. 17వ అధ్యాయం 5వ వచనం. యేసు నిజముగా దేవుని కుమారుడు అని శిష్యులు అర్థం చేసుకుంటున్న విషయాన్ని ఈ వాణి ధృవపరుస్తుంది. ఆయన చెప్పినట్లు చేయుడు అని మరియా శిష్యులతో చెప్పింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో, నా మాటను పాటించువాడు నిత్య జీవమును పొందును అని యేసు ప్రభువే స్వయంగా చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఎందుకు మనం ఆయన మాటను వినాలి? ఎందుకంటే ఆయనయే ఇహపరమందు సర్వాధికారి. ఆయన మూలమున సమస్తము సృష్టింపబడింది. ఆయన మూలమున ఆయన కొరకే సమస్తములు ఉన్నవి. ఆయనకే సదా స్తుతి కలుగునుగాక. అలాగే ఆయన మాటల్లో జీవమున్నది. దేవుడు ఆయనపై అంగీకార ముద్రను వేసి ఉన్నారు. కాబట్టి మనం క్రీస్తు ప్రభువును ఆలకించాలి. ఆలకించుట లేదా వినటం అంటే కేవలం చెవులతో వినటం కాదు, విధేయతతో కూడిన ఆచరణ. కానావిందులో మరియమ్మ అన్నట్లు ఆయన మీకు ఏమి చెప్పినా అది చేయుడు. మన జీవితాల్లో తార్కికత కంటే దైవాజ్ఞకే ప్రాధాన్యత ఇవ్వాలి. శిష్యులు ఆ వారిని విన్న తర్వాత భయపడినను యేసు వారిని తట్టినప్పుడు వారు లేచి నిలబడ్డారు. మనము కూడా ఆయన మాట వింటే మన భయాల నుండి విడుదల పొంది శక్తివంతులం అవుతాం. శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరిగిల పడిరి. బైబిల్ చరిత్రలో గొప్ప భక్తులు సైతం దైవ దర్శనం కలిగినప్పుడు మొదట భయపడ్డారు. దేవుడి దర్శనం ఇచ్చినప్పుడు భయపడగా, అబ్రామా భయపడకు, నేను నిన్ను డాలు వలె కాపాడుదునని దేవుడు ధైర్యం చెప్పారు. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. దూత కనిపించినప్పుడు కలవరపడగా, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అని దేవదూత పలకడం జరిగింది. లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. ప్రభువు మహిమ గొల్లలను చుట్టుకున్నప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసాన్ని బలపరచుటకు యేసు లెండు భయపడకుడు అని తన అభయాన్ని ఇస్తూ ఉన్నారు. భయము నుండి విశ్వాసంలోనికి ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. సముద్రంపై అలలు రేగినప్పుడు, పడవ మునిగిపోతున్నప్పుడు నేనే భయపడకుడు అని శిష్యులకు శాంతిని, అభయాన్ని ఒసగారు. చేపల వేటలో పేతురు తన పాపాన్ని చూసి భయపడగా, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవు అని పిలువబడతావు అని ప్రభువు అన్నారు. ఎవరికి భయపడుటను గురించి బోధించినప్పుడు, స్వర్గ సంపదల గురించి బోధించినప్పుడు భయపడబలదు అని ప్రభు చెప్పి ఉన్నారు. మన భయాలు తొలగిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను మనము వినాలి, ఆలకించాలి, ఆయనకు సాక్షులమై జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన అనుదిన జీవితంలో అనేక రకాల భయాలతో జీవిస్తూ ఉన్నాం. ఈ భయాల నుండి విడుదల పొందాలంటే యేసు స్పర్శను మనం అనుభవించాలి. యేసు వారిని తాకి లెండు భయపడకుడు అని చెప్పారు. ప్రార్థనలో, దివ్యసప్రసాద స్వీకరణలో మనం ఆ ప్రభు స్పర్శను పొందుతాం. మాటను విశ్వసించాలి. మన భయాలు తొలగిపోవాలంటే లోకపు వార్తల కంటే యేసు మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సాక్షులై ఉండాలి. భయాన్ని జయించిన వ్యక్తి దేవుని శక్తికి సాక్షిగా నిలబడతాడు. అంతటా శిష్యులు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. 17వ అధ్యాయం 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రూపాంతరమే మనలో కలగాలి. అనగా మన దృష్టి యేసుపై మాత్రమే ఉండాలి. ఆయనే మన గమ్యం, ధ్యేయం. చుట్టూ కనిపించే ఆకర్షణలు, ప్రకృతి అందాలు, సంపదలు, అధికారము, పదవులు, హోదాలు, సుఖాలు, సౌలభ్యాలు ఇవన్నీ కాకుండా యేసును మాత్రమే మనము చూడగలగాలి. పేతురు ఆ కొండ మీదే ఉండటానికి శిబిరాలను నిర్మిస్తానని ప్రభుతో అన్నాడు. కానీ ఆధ్యాత్మిక జీవితం అంటే కేవలం ప్రార్థనలో, మహిమలో ఉండిపోవటం కాదు. కొండ దిగి లోకంలోనికి వెళ్ళి కష్టాల్లో ఉన్న వారికి సేవ చేయటం.
మహిమను చూడాలంటే కొండ ఎక్కాలి, ప్రార్థన చేయాలి. కానీ ఆ మహిమను ఇతరులకు పంచాలంటే కొండ దిగి రావాలి, సేవ చేయాలి. అందుకే వారు ఆ పర్వతము నుండి దిగివచ్చుచుండ యేసు వారితో ఇలా అన్నాడు, మనుష్య కుమారుడు మృతుల నుండి లేవబడు వరకు, అంటే ఉత్థానము వరకు మీరు ఈ దర్శనంను గురించి ఎవరితో చెప్పరాదు అని శిష్యులను ఆజ్ఞాపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తన మహిమ గురించి ఎవరికి చెప్పవద్దని ఆజ్ఞాపించడానికి కారణముంది. ఒకటి, అపరిపక్వత. శిష్యులు ఇంకా మెస్సయ్య అంటే కేవలం అద్భుతాలు చేసే రాజు అని అనుకుంటున్నారు. కానీ నిజమైన మెస్సయ్య అంటే శిలువ శ్రమలు అనుభవించి మరణాన్ని జయించి లేచేవాడు అని అర్థం. రెండవ కారణం సంపూర్ణత. యేసు మృతుల నుండి లేచిన తర్వాతే, ఉత్థానమైన తర్వాతే ఆయన దైవత్వం మరియు మానవాళి రక్షణ ప్రణాళిక శిష్యులకు సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థమవుతుంది. అప్పటి వరకు అది ఒక మర్మముగానే ఉండిపోవాలి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికి చెప్పలేదు అని లూకా సువార్తికుడు రాశాడు, 9వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల 2వ ఆదివారమున మనం నేర్చుకోవలసిన సత్యం ఇది: మార్పు చెందాలి. యేసువలే మన ప్రార్థన, మన ప్రవర్తనను మార్చాలి. మాట వినాలి. తండ్రి అయిన దేవుని ఆజ్ఞ ప్రకారం యేసు మాటలకు లోబడాలి. భయపడకూడదు. మన జీవిత ప్రయాణంలో ఎన్ని శోధనలు ఎదురైనా ప్రభు మనల్ని తాకి భయపడకండి అని ధైర్యం చెప్తారని మనం నమ్మాలి. ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు చెప్పినట్లుగా మనం అనుభవించుచున్న రక్షణ మన కార్యం వలన కాక దేవుని ఉచితానుగ్రహం వలననే. ఈ సత్యమును అందరికీ బోధింప మనం కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యతగా గుర్తించి నెరవేర్చాలి, ప్రకటించాలి. మన స్వంత శక్తి సామర్థ్యాల వల్ల కాక కేవలం దేవుని అపారమైన కృప ద్వారానే మనకు రక్షణ లభించిందని గుర్తించటం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి మలుపు. మనం చేసిన పుణ్య కార్యాల వల్లనో లేక మన గొప్పతనం వల్లనో రక్షణ కలగలేదు. కాలమునకు ముందే క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు ప్రసాదించిన ఉచితానుగ్రహం వల్లనే మనకు విముక్తి లభించింది. ఈ రక్షణ సత్యాన్ని మన దగ్గరే ఉంచుకోకుండా ఇతరులకు చాటి చెప్పాలి. పౌలు తిమోతిని హెచ్చరించినట్లుగా సువార్తను ప్రకటించటంలో వచ్చే శ్రమలను ఓర్చుకుంటూ దేవుని శక్తిపై ఆధారపడి ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలి. ఈ తపస్కాలంలో తాబోరు కొండపై యేసు పొందిన మహిమను ధ్యానిస్తూనే గొల్గొతా కొండపై ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు లభించిన ఉచిత రక్షణను స్మరించుకుందాం. మనందరం ఆ దైవ సందేశానికి సాక్షులుగా మారి లోకానికి క్రీస్తు వెలుగును పంచుదాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తాబోరు అనుభవం మన ఆత్మీయ మార్పుగా మారాలి. యేసు దివ్యరూప ధారణ కేవలం ఒక సంఘటన కాదు, అది మన ఆత్మీయ ప్రయాణానికి ఒక దిక్సూచి. దీని ద్వారా మనం గ్రహించవలసిన పరమార్థం ఏమిటంటే, మోషే ఏలియాతో సంభాషించడం ద్వారా యేసు పాత నిబంధనను రద్దు చేయక సంపూర్ణమనర్చారని రుజువవుతోంది. పరలోకం అనేది ఎక్కడో ఉన్న స్థలము కాదు, యేసుక్రీస్తే దైవరాజ్యము. ఆయనలో ఉండటమే నిత్య జీవము. ఆయన ప్రార్థన జీవితమే ఆయన పరిచర్యకు పునాది అన్నటువంటి విషయాలను ఈరోజు మనం గ్రహించాలి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసు యెరూషలేములో తాను పొందబోవు మరణము మరియు తాను ఎంచుకున్న మార్గము తండ్రికి ఇష్టమేనా అని తెలుసుకోవటానికి ప్రార్థనలో ఈ రూపాంతరాన్ని పొందారు. మన దైనందిన పనులు, నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా? మనం చేసే కార్యాలు, పనులు దేవునికి సమ్మతమో కాదో తెలుసుకోవటానికి మరి మనం ఎంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? అబ్రహాము వలె దేవుణ్ణి విశ్వసించి విశ్వాసాన్ని పాటించి దీవెనలు పొందుకోవాలి. క్రీస్తులోనున్న దివ్య స్వభావమును మనకు ఆయనయే వసగారని గుర్తెరిగి అటువంటి దివ్యరూపమును ప్రదర్శిస్తూ ఇతరులను విశ్వాసమందు బలపరచాలి. ఆయన కృపచేత మనం రక్షింపబడ్డామని గుర్తెరిగి వినయము కలిగి జీవిస్తూ పొందిన విశ్వాసాన్ని ప్రకటిస్తూ జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మట్టి ముద్దలమే కావచ్చు, కానీ దేవుడు తన శ్వాసను మనలో ఊదినప్పుడే మనకు దివ్యత్వం లభించింది. మనలో కూడా దివ్య రూపం ఉంది, దివ్యాత్మ ఉంది. జ్ఞానస్నానంలో ఆత్మను స్వీకరించుట ద్వారా దేవుడు మట్టి ముద్దలోనికి తన శ్వాసను ఊదటము ద్వారా, దివ్య ప్రసాదమును స్వీకరించుట ద్వారా, దేవద్రవ్యానుమానమును స్వీకరించుట ద్వారా, దివ్యగ్రంథ పఠనము ద్వారా దైవశక్తిని, దివ్య రూపమును పొందుకుంటూ ఉన్నాం.
యేసు రూపాంతరాన్ని చూసి శిష్యులు బలపడ్డారు. మరి మన ప్రార్థనను, మన ప్రవర్తనను చూసి ఇతరులు విశ్వాసంలో బలపడుతున్నారా? మనలో ఉన్న క్రీస్తు వెలుగును ఈ లోకానికి మనము చూపుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అబ్రహాము వలె విశ్వాసంతో నీ అడుగుజాడలో నడిచే శక్తిని మాకు ప్రసాదించు. మాలో ఉన్న నీ దివ్య రూపాన్ని పాపముతో మరుగున పడనీయక నీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నిత్యము వెలిగించుము. మా మాటలు, పనులు నీ చిత్తానుసారముగా ఉండునట్లు మమ్మల్ని నడిపించుము. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి ఇంకా ఆధ్యాత్మిక ప్రసంగాలకు, ధ్యానాంశాలకు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇతరులతో షేర్ చేయండి. దేవుడు మేము దీవించునుగాక. ఆమెన్.